కొత్త సంవత్సరం వచ్చేసింది, కొత్త రెజల్యూషన్స్ తెచ్చిపెట్టింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రామిస్ చేసుకుంటున్నారు, సాధించాలనే తపనతో ఉన్నారు. మంచి మోటివేషన్. ఫ్రెండ్స్, నేను మీ మను మాట్లాడుతున్నాను. మనుటెక్ పాడ్కాస్ట్ ఛానల్లో తర్వాత ఎపిసోడ్లో స్వాగతం. ప్రతి ఒక్కరూ ఈ కొత్త సంవత్సరంలో కొత్త రెజల్యూషన్స్ తీసుకొస్తున్నారు. కానీ నా ప్రశ్న ఏంటంటే, పాత సంవత్సరంలో తీసుకునే రెజల్యూషన్ ఏమైంది? అది ఎంతవరకు సాధించాం? ఈ రెజల్యూషన్ కూడా అంతేనా? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. జనవరి బాగుంటుంది, ప్రతి ఒక్కరూ తొందరగా లేస్తారు, యాక్టివ్గా ఉంటారు. జనవరి ఎండింగ్ అవుతుంది, ఫిబ్రవరి 1వ వారం, 2వ వారం, 3వ వారం, అంతే. 80% రెజల్యూషన్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు. నేను ఎవరికి డిమోటివేట్ చేయట్లేదు, ప్రాక్టికల్ గా జరుగుతున్నది చెప్తున్నాను. మన జీవితంలో మన మనస్సుకి సంబంధించి ప్రాక్టికల్ గా మనం ఏం చేయగలుగుతామో మనకే సరిగా ఐడియా లేదు. ఇంకొక విషయం, మనం ప్రామిస్ చేసుకోవడం అంటే ఒక డిసిప్లిన్ మనం తయారు చేసుకోవడం. మనం వేసుకున్న డిసిప్లిన్ మనమే చేసుకోలేకపోతే ఎట్లా? ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటంటే మన మనస్తత్వమే. పక్కవాన్ని చూసిన తర్వాత రెజల్యూషన్ చేసుకోవడం, ఏదో ఒక గొప్ప మోటివేషన్ ఆ సమయంకి వచ్చిన తర్వాత దాన్ని చూసి మనం రెజల్యూషన్ తీసుకోవడం, ఇవి టెంపరీగానే పనిచేస్తాయి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనస్సు ఒక చోట ఉండదు. మనస్సు ఒక నిమిషంలో 70,000 ఆలోచనలు చేస్తుంది. అలాంటి మనస్తత్వం ఉన్నప్పుడు మనిషి ఎంత గొప్ప మోటివేషన్ అయినా సరే ఎంతసేపు ఉంటుంది? ఆవేశంలో రెజల్యూషన్ తీసుకోవడం, తర్వాత దాన్ని మర్చిపోవడం కామన్ అయిపోయింది. ఎవరైనా రెజల్యూషన్ తీసుకుంటే ఫెయిల్ కాకుండా ఉండాలి అని తీసుకుంటారు. ఇక్కడ ఒక పాయింట్, నేను రెజల్యూషన్ తీసుకుంటే అంటే నేను ఏదైనా చేయాలి అనుకుంటే నేను ఫెయిల్ అవుతున్నాను, కానీ నా వెంట ఎవరైనా ఉండి నేను ఫెయిల్ కాకుండా చూసుకుంటే ఎంత బాగుంటుంది? చాలా బాగుంటుంది. అవును, నేను భగవద్గీత గురించి మాట్లాడుతున్నా. భగవద్గీతలో కృష్ణ భగవానుడు మన తోడుగా ఉంటే మనం ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉండదు. భగవద్గీతలో మేనేజ్మెంట్ ఉంది, భగవద్గీతలో డిసిప్లిన్ ఉంది, భగవద్గీతలో మోటివేషన్ ఉంది, భగవద్గీతలో హెల్త్ ఉంది, భగవద్గీతలో మనశ్శాంతి ఉంది, భగవద్గీతలో రినౌన్షియేషన్ ఉంది, భగవద్గీతలో దేన్నైనా సాధించే గుణం ఉంది, భగవద్గీత గొప్ప మోటివేషన్ ఇస్తుంది, భగవద్గీతలో లేనిది లేదు అని చదివిన తర్వాత నాకు అర్థమైంది. మొదట్లోనే అర్జునుడు కృష్ణ భగవానునికి చెప్తున్నప్పుడు నా మనసుని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నప్పుడు కృష్ణ భగవానుడు ముందు దాన్ని సమర్థిస్తాడు. అవును, నిజమే, కంట్రోల్ చేయడం కష్టమే, కానీ సాధన ద్వారా దాన్ని సాధించవచ్చు అంటారు. అంటే మనకి ఇక్కడ ఒక విషయం తెలుస్తుంది, మన మనస్సు చేత మనం మోటివేషన్ అయ్యి మనం ఏదైనా సాధించాలనుకుంటే అది చేయడం చాలా కష్టం. ఎంతసేపు మనం మన శరీరానికి భోజనం పెడుతున్నాం కానీ మన మనసుకు పెట్టట్లేదు కదా. అలాంటప్పుడు అది మన మాట ఎందుకు వింటుంది? అందుకే ఈ సంవత్సరం నేను గొప్ప రెజల్యూషన్స్ ఏమీ తీసుకోలేదు. సింపుల్ గా 700 శ్లోకాలున్న భగవద్గీతను చదవడం స్టార్ట్ చేసి అది కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం చేసి అందులో కనీసం కొన్నన్నా అంటే నా జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి వాటిని అప్లై చేస్తూ రియాలిటీకి దగ్గరగా ఉంటూ సక్సెస్ వైపుకు పోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే భగవద్గీతలో ఎక్కడ కూడా ఫెయిల్యూర్ గురించి మాట్లాడలేదు. పని చేయమని చెప్పారు, సాధించమని చెప్పారు, సక్సెస్ కమ్మని చెప్పారు. కనుక గీతను చదివి నేను ఏదో నేర్చుకుంటూ నా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఏదో నేర్పించాలనేదే నా రెజల్యూషన్. ఈ మంచి మాటలు ఇక్కడ స్టాప్ చేసి మళ్ళీ మంచి మాటలతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.